ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత ఆనందం, ఆ నరసింహస్వామిని చూస్తే ఎంత ఆనందం, ఆ వరాహస్వామిని చూస్తే ఎంత ఆనందం. నిన్ను చూసినా మాకు అంతే ఆనందం స్వామి అని గనక మనం అనుకుంటే ఆ ఆనందం ఆయన అయ్యారు. 4 పురుషార్థాలు ఆయన భుజాలట అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదం ఏమిటి? 4 పురుషార్థాలు. సుఖం అనే కడుపు పెరిగింది, నాభిలో ఆనందం నిండి ఉంది. ఆయన బొజ్జ పెద్దది, భోజ ఉండ్రాళ్ళ ప్రియుడులా అనుకుంటాం కదా, మోదక ప్రియుడని. అక్కడ అర్థం ఏమిటి? మనం కూడా మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతోంది ఈ శరీరంలో. సుఖం అనే కడుపు మనకుంది. ఏమిటి? తిన్న ఆహారం జీర్ణమయ్యి మంచి నిద్ర, ఆకలి అన్నీ ఉంటున్నాయంటే అది సుఖమైన కడుపు. అంటే అలాంటి కడుపు అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటో తెలుసా అండి? శ్రీకృష్ణుడు సమస్త భువనాల్ని ఎందులో చూపించాడు? ఆయన బొజ్జలో. అలాగే వినాయకుడి బుజ్జలో కూడా చతుర్దశ భువనాలు ఉన్నాయి. మీకు ఇంకోటి తెలుసా? విఘ్నేశ్వరుణ్ణి గాణపత్యులని, గణపతినే దైవంగా పూజించేవారు విష్ణు స్వరూపమే గణపతిగా చెప్తారు. సో నాభి ఇంకా బోధ అనే నాగబంధం అండి. మనకి హాయిగా ఉంది, కడుపు నిండింది, అన్నీ ఉన్నాయి. ఏం కావాలి తర్వాత? బోధ అంటే భగవంతుడి యొక్క ఆయన విభూతిని మనం తెలుసుకోవాలి కదా. అలాంటి బోధ అనే నాగబంధం కడుపుకి కట్టుకుని ఉన్నారు ఆయన, శోభిస్తూ ఉన్నారు. ప్రకృతి పురుషులు ఈ రెండు నీ చరణాలై ఉన్నాయి. ప్రకృతి పురుషుడు ఇవి రెండే పరబ్రహ్మస్వరూపం. పురుషుడు ఏదైతే తత్వం, పరబ్రహ్మ తత్వం, ప్రకృతి ఈ సృష్టి, ఇలాంటివి రెండు నీ చరణాలు. ఇదే ఉంటేనే మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. ఇవేవి లేకపోతే మనం మాట్లాడడము ఉండదు, మౌనం అంతా అలాంటి స్థితి ఉంటుంది. కాబట్టి నువ్వే ప్రకృతి పురుషులు, సహజాసనంతో నువ్వు పూర్ణత్వంతో శోభిస్తావు. నీ క్షణమాత్ర దర్శనం అయినా చాలు, మరి వెతుకుదామన్నా విఘ్నాలు కనిపించవు. నీ చేతిలోని గొడ్డలి సంసార పాశాన్ని ఛేదించేదై ఉంది. అది మనం ఆయన్ని గనక మనం ఎందుకు ఆయన్ని అంత పూజిస్తున్నాం? మన జీవితంలో ఎన్ని విఘ్నాలు! పొద్దున లేవడం దగ్గర నుంచి విఘ్నమే. 6ంటికి లేవాలనుకుంటాం, లేవలేము. ఇంకా 4ంటికి ఎక్కడ లేస్తాం అంటే విఘ్నం. మనసుకే విఘ్నాలు, ఆలోచనలకి విఘ్నాలు, ప్రతివీ విఘ్నాలు. అలాంటి విఘ్నాలు ఏవి లేకుండా నన్ను ఉద్ధరించే స్వామి అని ఆయనకి దండం పెట్టుకుంటాం కదా. కాబట్టి ఆయన దర్శనంతోనే మనకి విఘ్నాలు ఉండవు. ఆయన చేతిలో ఉండే గొడ్డలి సంసార పాసాన్ని ఛేదించేది. అంటే భండాసుర వదోర్జుక్త అంటారు అమ్మవారిని. అలాగా తన గొడ్డలితో మనలో ఉన్న చెడు ప్రవృత్తిని అంతా ఛేదించేస్తాడు ఆయన.